జిఎన్ఆర్టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప నగరంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు వై సతీష్ రెడ్డి ప్రెస్ మీట్. కళ్యాణ్ బాబు నిప్పులు చెరిగాడు. హరిహర వీరమల్లు ట్రైలర్ పై చిరంజీవి రివ్యూ. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ మిత్రులకు బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా యూరియా విషయంలో, సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఘోరంగా వైఫల్యం చెందుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. నిజానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డిఏపి కానీ, యూరియా కానీ రైతుల కష్టాలను తొలగించినటువంటి ప్రధానిగా, రైతుల ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో యూరియా కావాలా, డిఏపి కావాలా లెక్కలు చేసి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆ రాష్ట్రాలకు అందే విధంగా మరి తోడ్పాటు అందిస్తున్నటువంటి విషయాన్ని ఇలా మీడియా ద్వారా నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఎంత దురదృష్టకరం అంటే వ్యవస్థల వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల వైఫల్యాన్ని తీసుకొచ్చి ఇలా కేంద్రం మీద అనవసరంగా బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వేపపూతతో కూడినటువంటి యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చిండు. మనకు తెలుసు, గతంలో యూరియా తీసుకురావాలంటే చెప్పులు, వాళ్ళ చేతి సంచులు, మరి చేతి కర్రలు క్యూలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, గంటల తరబడి, రోజుల తరబడి నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇలా దక్షిణ భారతదేశానికే తలమానికంగా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కొరత, రైతులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఇలా ఎరువులను అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడటం. తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి నేను ఉత్తరం రాసినని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి గత రబీ సీజన్లో మన తెలంగాణకు కావలసినటువంటి యూరియా కంటే కూడా ఎక్కువ యూరియానే సప్లై చేసినట్టుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి, లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇలా పూర్తిగా వ్యవసాయ శాఖ మంత్రి ఏది తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాసినా అది వచ్చినా, నేనే ఉత్తరం రాసినా అది వచ్చిందంటాడు. ఈరోజు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి చిడతలు వాయించుకుంటూ చెక్కబదిన చేస్తూ తిరుగుతున్నాడు తప్ప వ్యవస్థల్లో ఉన్నటువంటి వైఫల్యాలను, వాటిని సక్రమ గాడిలో పెట్టడంలో ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఘోరంగా వైఫల్యం చెందిందనే విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మార్కెఫెడ్లు దివాలా తీసినాయి. ఎంత దురదృష్టకరం అంటే కేంద్రము పూర్తిగా యూరియాకి సబ్సిడీ భరించి ఇలా 266 రూపాయలకే బస్తాను అందుబాటులోకి తీసుకొస్తే ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో కూడా రైతుల మీద భారం మోపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి రాలేదా? కడప నగరంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం. గతకి ఈ కార్యక్రమాల నుంచి
నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉండే 6 జిల్లాల్లో 5 జిల్లాలకి ఇదే లాస్ట్ జిల్లాగా కడప కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇది 4 దశల కార్యక్రమం. ఒకటి జిల్లా లెవెల్లో రీజనల్ కోఆర్డినేటర్ మిగతా సీనియర్ నాయకులందరూ కలిసి పాల్గొని ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడము, మరి ఏ విధంగా మనం జిల్లాలో కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి చర్చించుకోవడము, తర్వాత జిల్లా అధ్యక్షుడి గారి నేతృత్వంలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అక్కడున్న శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ కొత్తగా నియమించిన కోఆర్డినేటర్లు కానీ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అక్కడున్న ఇప్పటికే మనం అన్ని మండల మండల ఆఫీస్ డైరెక్టర్లందరినీ కూడా నియమించుకున్నాం. మరి ముఖ్యంగా రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదట కడప జిల్లాలో ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. మరి అక్కడున్న మండల పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో మండల స్థాయిలో అక్కడున్న శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ కోఆర్డినేటర్ కానీ ఆ నియోజకవర్గానికి చెప్తున్న ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఆ తర్వాత గ్రామ స్థాయిలో మరి ఇంకా ఏదైనా కొన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు చేసుకొని మనం గ్రామ కార్యక్రమం చేస్తూ గ్రామ కమిటీలు కూడా పూర్తి చేసుకొని ఆ గ్రామాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ నాయకుడు వై సతీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అధికారంలో రావడమే లక్ష్యంగా 6 గ్యారంటీల పేరు మీద 13 గ్యారంటీలు ఇచ్చి రకరకాల డిక్లరేషన్ల పేరు మీద అనేక హామీలు ఇచ్చి మొత్తంగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అప్పుడు ఎట్లుండే అంటే అందరికీ అన్నీ అని అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికే కొన్నే అనే విధంగా వ్యవహరిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం. అందులో ఒక గ్యారంటీ, ఒక హామీ గురించి ఈరోజు చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అనే ఒక గ్యారంటీ ఇచ్చి గ్యారంటీ కార్డులో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన హామీలో ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటిది, ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇచ్చిన గ్యారంటీ కింద వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇది వాళ్ళు ఇచ్చిన హామీ. ఏది ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద వాళ్ళు ఇచ్చిన హామీ, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ఇంటి స్థలం లేని వారికి స్థలం, దాంతోపాటు 5 లక్షలతో కూడిన ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీ, అది గ్యారంటీ. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లు అంటే ఏమైపోయిందంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనేది అవినీతి, అక్రమం, అరాచకాలకి తావిస్తుంది. అంటే ఇది కేవలం దోచుకోవడానికి మాత్రమే అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈరోజు చూస్తే రకరకాల దానికి అర్హత ఏంటిది అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొద్దు, ఇంట్లో టెలిఫోన్ ఉండొద్దు, 2 ఎకరాలకు పైన ఉండొద్దు. అంటే హామీ ఇచ్చేటప్పుడు అందరికీ ఇల్లులు, హామీ ఇచ్చిన తర్వాత ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఎట్లా తగ్గియాలి వాళ్ళని అర్హులని అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నారు. కానీ అసలు క్రైటీరియా, అసలు ఎలిజిబిలిటీ ఎట్లున్నదంటే వాళ్ళది 10 నుంచి 20% కమిషన్ ఇవ్వడం ఒక అర్హత. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండడం అనేది ఇంకొక అర్హత. ఈ 2 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈరోజు ఇల్లులు ఇస్తున్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి, దానితో పాటు 10 నుంచి 20% కమిషన్ ఎవరిస్తే వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇంట్లో హాయిగా ఉండొచ్చు అని ఎన్నో కుటుంబాలు, చాలా ఆశగా ఎదురు చూసిన కుటుంబాలు, పేద కుటుంబాలు, పేదలు, రేకుల గుడిసెలలో బతికే వాళ్ళు ఎంతోమంది కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లుపై ప్రశంసల వర్షం కురిపించారు. నేడు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిప్రాయాన్ని పంచుకున్నారు. వాట్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్ అంటూ తన పోస్ట్ను ప్రారంభించారు చిరంజీవి. తమ్ముడిని వెండితెరపై చూసి మురిసిపోయారు. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత కళ్యాణ్ బాబు వెండితెరపై నిప్పులు చెరగడం చూడడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీకి ట్రైలర్లో అద్భుతమైన విజువల్స్ ఆయన ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు చిత్ర బృందం మొత్తానికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ, సంగీత దర్శకుడు ఏఎం కీరవాణి, నటీనటులు బాబీడియో, నిధి అగర్వాల్, సత్యరాజులను ట్యాగ్ చేస్తూ తన అభినందనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి నుంచి వచ్చిన ప్రశంసతో మెగా అభిమానుల్లో సినీ వర్గాల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇన్ని వేల మందికి ఇండ్లు కట్టించే అదృష్టం తనకు లభించిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో శిల్పారామంలో నగరపాలక సంస్థ పరిధికి చెందిన లబ్ధిదారులకు ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రాసిడింగ్స్ పత్రాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ మీకు ఇండ్లు మంజూరు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. తాయ్ బజార్ రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని, ఎన్నికల ఫలితాలు రాగానే తాయ్ బజార్ రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎవరి మధ్యవర్తిత్వం, దళారీ వ్యవస్థ లేకుండా పార్టీలకు అతీతంగా అసలైన లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకురాబోతున్నామని, మిమ్మల్ని ఆర్థిక బలోపేతం చేయడానికి నిరంతరం పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తం నియోజకవర్గంలో 3500 మందికి ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసింది తెలంగాణ ప్రజలను. మొత్తం 10 సంవత్సరాల్లో వాళ్ళు 42,000 ఇండ్లను మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే ఈరోజు ఒక్క సంవత్సరంలోనే మేము 4.5 లక్షల ఇండ్లను తెలంగాణలో పేద కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో ఆల్రెడీ ముగ్గులు పోసుకొని బేస్మెంట్ల నిర్మాణం, గోడల నిర్మాణం జరుగుతూ ఉంది. పేమెంట్లు కూడా వాళ్ళకు ఆన్లైన్లో వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా కరప్షన్కు తావు లేకుండా, మధ్య దళారీలు లేకుండా డైరెక్ట్గా అధికారుల ద్వారా ధృవీకరింపబడి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఒక సిస్టమ్ను మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఈరోజు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మనం మహబూబ్ నగర్కి ఇప్పటికీ 1500 ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. ఇంకా దాదాపుగా 2000 ఇండ్లను ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. మొత్తం మా టర్మ్ అయిపోయేంత వరకు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలోనే దాదాపుగా 5,000 మంది పేదలకు ఇండ్లను కట్టించే బాధ్యత మా ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఇది ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వాళ్ళు కట్టుకునేటట్టుగా, వాళ్ళు సొంతంగా కట్టుకునేటట్టుగా లేదా కట్టించుకునేటట్టుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కట్టించిన ఇల్లు నాసిరకంతో, దాంట్లో లాలూచీ పడి, కాంట్రాక్టర్ లాలూచీ పడి, అప్పుడు రాజకీయ వ్యవస్థ లాలూచీ పడి నాసిరకమైన ఇళ్లను కట్టిస్తే ఇప్పుడు ముట్టుకుంటే పిల్లర్లన్నీ కదిలిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా ఏ ఇంటి ఓనరు కష్టపడి నిలబడి నాణ్యమైన ఇల్లు కట్టించుకునే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవం పెంపొందించే విధంగా, వాళ్ళు ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేస్తుంది. దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు ఈరోజు దేశవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటా ఉన్నాము. ఒక రోల్ మోడల్గా ఇండ్ల విషయంలో, పేదలకు ఇండ్లు కట్టించే విషయంలో ఒక రోల్ మోడల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో దాదాపుగా ఇంకా 15 లక్షల ఇండ్లను కట్టించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. 20 లక్షల ఇండ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు, దిగువ మధ్యతరగతి వర్గాలకు కట్టించాలని చెప్పి మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉంది. స్థానిక ఆర్టీసీ డిపో కాంప్లెక్స్ దగ్గరలో లాడ్జికి వెనుక భాగాన సర్వే నంబర్ 31, 32లో 4,500 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని 14 మంది అక్రమంగా జీపీఏ చేయించుకుని సింగరాయకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ అక్రమ జీపీ జరిగింది. 10 కోట్ల విలువ చేసి స్థలంపై కన్నేసిన పలువురు ఆర్ఎస్ఆర్లు
చేలువాది అనే ఇంటి పేరు ఉన్న వారి పేర్లతో ఈ స్థలం ఉండడంతో కొనకలమెట్ల మండలం గొట్లగట్టు గ్రామానికి చెందిన చేలువారి వెంకట్ కన్యాకుమారి చేడువారి అంజలీలకు కేవలం 2 లక్షల రూపాయలు ఇచ్చి మీ వారసులమని స్థలాన్ని జీపీ చేయించారు. ఈ జీపీ రిజిస్ట్రేషన్ కనిగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి పేర్లు వచ్చేసి గోనా బర్నదాస్, అన్నపురెడ్డి కొండారెడ్డి, జుటికే దిల్వాన్, ముక్కు వెంకటేశ్వర్లు, ముక్కు వెంకట శ్రీరాములు రెడ్డి, సానికొమ్ము బ్రహ్మారెడ్డి, బలభద్ర రవి. వీళ్ళేంటంటే పొలంరెడ్డి మాలకొండారెడ్డి అనేటటువంటి పర్సన్ యొక్క ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్ భూమిని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటిని మళ్ళీ సబ్ ప్లాట్స్గా డివైడ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ 1 ఎకర్ వర్త్ వచ్చేసి 10 నుంచి 15 కోట్లుగా ఉంది. సో వీటిని వీళ్ళు ఫేక్ విఆర్ఓ స్టాంప్స్, ఫేక్ విఆర్ఓ సిగ్నేచర్ తయారు చేసి డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి ప్లాట్గా అమ్మాలని చెప్పేసి చాలామంది దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. దీనికి మన కనిగిరిలో రీసెంట్గా రియల్ ఎస్టేట్ మోసాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈ కేసుని స్పెషల్గా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిఐ గారికి ఇచ్చి దీన్ని స్పెసిఫిక్గా పర్టికులర్గా దీంట్లో మనము ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అయినటువంటి ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు మనము ఎస్ఐ హెచ్ఎంపాడు, ఎస్ఐ కనిగిరి టీంని ఫామ్ చేసి వీళ్ళని నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. మనము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ భూ కబ్జాలు, భూ కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా స్పెసిఫిక్గా ప్రతి డాక్యుమెంట్ని, ఒక ల్యాండ్ మనకు రావాలంటే ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో ప్రతి డాక్యుమెంట్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే భూ కబ్జాలు చేసి మనం అమ్మితే ఎక్కడ దొరకము అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇస్తున్నాము. ఖచ్చితంగా ఫేక్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే కబ్జా చేసి మేము జల్సాలు చేసుకుంటాము అనేటువంటి వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా మనం కేసులు కట్టి వాళ్ళని రిమాండ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత ప్రజలకు కూడా చెప్తున్నాము, ఇల్లీగల్గా ఏమైనా ల్యాండ్ ఉంటే వాళ్ళు చాలా తక్కువ రేట్కి ఆఫర్ చేస్తారు. మార్కెట్ వాల్యూ కంటే 50% తక్కువలోనో ఇట్లా ఆఫర్ చేసినప్పుడు అది నిజంగా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీనా కాదా, లేదు ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలి. లేదు చీప్గా వస్తుందని చెప్పేసి కొన్నారనుకోండి ఖచ్చితంగా ఇబ్బందులో పడతారు. కనిగిరిలో రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం మళ్ళీ రిపీటెడ్గా, ఎవరైనా పొరపాటు చేసి ఏం కాదులే మనకేం కాదులే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జైలు పాలవుతారు. థ్యాంక్ యూ. మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి భాస్కర్పై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ అకారణంగా అధికారులను దూషిస్తూ దాడికి పాల్పడిన ఘటనకు నిరసనగా మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. మార్కెట్ కార్యదర్శిపై దాడిని ఖండిస్తూ మార్కెటింగ్ శాఖ ఉద్యోగులమంతా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని యూనియన్ నేత నరసింహారెడ్డి తెలిపారు. దాడికి పాల్పడ్డ వైస్ చైర్మన్ వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వారికి డ్రస్సులు ఇవ్వమని చెప్పి వైస్ చైర్మన్ గారు ఒత్తిడి చేయడం, కార్యదర్శి గారు చట్ట ప్రకారం లైసెన్సులు ఉన్న వారికే ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి రూల్స్ను వివరించే క్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి భాస్కర్ గారిని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అందుకు నిరసనగా మేమందరం కూడా మార్కెట్ కమిటీ ఉద్యోగులు, యావత్ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈరోజు నిరసనకు దిగడం జరిగింది. ఏదైనా అక్కడ ఉన్నటువంటి హమాలీలకు కానీ చాటావాలీలకు కానీ డ్రస్సులు ఇప్పించే క్రమంలో నియమ నిబంధనలకు లోబడి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. సామరస్యంగా మాట్లాడి వారికి డ్రస్సులు ఇప్పించే క్రమంలో లైసెన్స్ ఇప్పించి వారికి డ్రస్సులు ఇప్పించవచ్చు. అయినప్పటికీ ఆ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి చట్టం తన చేతిలోకి తీసుకొని ఈరోజు మార్కెట్ కమిటీ కార్యదర్శిని కొట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఏ విధంగా కూడా ఉద్యోగస్తుల మీద చేతులు చేసుకోవడం, రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పదవుల్లో ఉండి ఇట్లాంటి పనులు చేయడం ప్రభుత్వం హర్షించదు. అదేవిధంగా యావత్ ఉద్యోగులు కూడా ఎవరు హర్షించరు. ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడ ఉద్యోగం చేయాలంటే కూడా భయపడుతున్నామనే ఇదిని వారు ఈరోజు మార్కెట్ కమిటీ ఉద్యోగులందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో మా మార్కెట్ ఉద్యోగులందరం కూడా రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారిని మేము కలవడం జరిగింది. వారు మీరు నిరసన కార్యక్రమం చేయండి, రేపు పొద్దున మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా సంచాలకులు సురేంద్రమోహన్ గారిని, లక్ష్మీబాయి గారిని కలిసి ఆ వైస్ చైర్మన్ని సస్పెండ్ చేసేంత వరకు మన నిరసనను ఇలానే కొనసాగిద్దాం.
ఒకవేళ లేని పక్షంలో వారిని గనక తొలగించని పక్షంలో మేమందరూ కూడా విధులు బహిష్కరించి మా యొక్క ఇదిని మేము చాటదలుచుకున్నాం. ఎందుకంటే మేము ఎంతో ఒత్తిడితోటి ఈరోజు మార్కెట్లో పనిచేయడం జరుగుతుంది. ఇటు రైతుల్ని, అటు హమాలీల్ని, కమిషన్ ఏజెంట్లను, ఖరీదారులందరినీ కూడా కలుపుకొని పోయి మార్కెట్ను నడిపే క్రమంలో పాలకవర్గంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పాలకవర్గమే యమపాశలై మా మీద దాడి చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. కాబట్టి వారిపైన తప్పకుండా చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేస్తేనే మా నిరసన ఆగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగుల్ని దగ్గర తీసుకొని 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చుకుంటూ ఇప్పుడు అందరినీ దగ్గర తీసుకునే క్రమంలో ఇలాంటి నాయకులు, ఇలాంటి వైస్ చైర్మన్లు ఇలాంటి పనులు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు అందరికి కూడా చెడు పేరు వస్తుంది. కాబట్టి తక్షణమే మా మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించి చర్య తీసుకుంటారని మేము ఈ సందర్భంగా ఆశిస్తూ ఆ ఉద్యోగికి మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప నగరంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు వై సతీష్ రెడ్డి ప్రెస్ మీట్. కళ్యాణ్ బాబు నిప్పులు చెరిగాడు. హరిహర వీరమల్లు ట్రైలర్ పై చిరంజీవి రివ్యూ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.